మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట పోలీస్ స్టేషన్లో మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 పశువుల దొంగలను ఎస్ఐ విక్రమ్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి 14,50,000 రికవరీ చేశారని తెలిపారు. ప్రెస్ నోట్ ఇచ్చారా? విక్రమ్ కాపీ. ఇది విలేజ్ ఎక్కడ? కన్మన్ కాలువ దగ్గర ఉంది. మీకు ప్రెస్ నోట్ లో అన్ని కూడా క్లియర్గా ఇచ్చినా? క్లియర్గా ఉంది. నేను చెప్పిన అన్ని కూడా ఉంది. మీరు ఎలాగో ప్రింట్ మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో రాజీ మార్గమే రాజమార్గం. చిన్న చిన్న కేసులు మనం అప్పుడు తెలుసో తెలియకో మనం పెట్టుకుంటూ ఉంటాం జనరల్గా కోపంతోనూ. తర్వాత ఆవేశం చల్లారాక ఎందుకు పెట్టాము, ఎందుకు పెట్టుకున్నాము, చుట్టాల మధ్యలో కావచ్చు, పాలలు, అట్లాంటి కేసెస్ ఇంకా ఏమైనా ఉన్నా కూడా మనకు లోక్ అదాలత్లో ఏవైతే మనము క్లోజ్ చేసుకోవచ్చో, కాంపౌండ్ చేసుకోవచ్చో అలాంటి కేసులన్నీ కూడా ఈరోజు రేపు ఎల్లుండి ఫైనల్ డే. సో ఈ 3 days కూడా అట్లాంటి కేసులు ఏమన్నా ఉన్నా, లేదంటే డీడీ కేసెస్లో పట్టుబడి ఉంటారు, కొన్నిసార్లు పెట్టి కేసెస్ న్యూసెన్స్ చేసినప్పుడు కేసు వేసి ఉంటాము, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫైన్స్ కట్టేసి ఆ కేసెస్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ మనకు ప్రతిదీ కూడా డేటాబేస్లోకి వెళ్ళిపోతుంది. చిన్న కేసు అయినా కూడా ఒకసారి పోలీస్ రికార్డుకి ఎక్కిందంటే అది అట్లే ఉండిపోతుంది. మనం క్లియర్ చేసుకోకపోతే అది అంతే కంటిన్యూ అవుతుంది. తర్వాత ప్రైవేట్ ఉద్యోగము రాదు, పాస్పోర్ట్ రాదు, ఏవి రావు. నిన్న మేము ఒకటి ఎక్స్పీరియన్స్ చేసాము. ఒక బాబుకి ఇప్పుడు అగ్నివీరు కింద వచ్చింది, అబ్బాయి మీద కేసు ఉంది, వాళ్ళు ఎవరు చూసుకోలేదు. ఇప్పుడు మన దగ్గరికి నిన్న వస్తే నేను ఒక రోజులో నేనేం చేయలేను కదా, ఆ కేసు పెండింగ్లోనే ఉంది ట్రయల్లో. ఇప్పుడు చేయమంటే మనం ఏం చేయలేము. సో ఏమున్నాయి ఏంటిది మన మీద అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలకే ఉంటుంది. సో ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయని కూడా క్లియర్ చేసుకుంటే, క్లియర్ అయిపోతే ఏం ప్రాబ్లం లేదు. ప్లస్ వాళ్ళు మెన్షన్ కూడా చేయాలి, అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేయాలి నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయని ఒక కాలం పక్కా ఉంటుంది. అది మెన్షన్ చేయకపోతే కూడా మనం అబద్ధం చెప్పినట్లయితుంది కదా, తర్వాత అది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఎస్పెషల్లీ యువతకి చెప్పేది ఏంటంటే, ఈ చిన్న చిన్న కేసెస్లో న్యూసెన్స్ దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఇట్లాంటి వాటికి పాల్పడొద్దు. అండ్ ఈవ్ టీజింగ్ అట్లాంటిది కూడా పాల్పడొద్దు. కొంచెము అంటే పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక యాక్ట్ చేసే ముందు ఆలోచించి చేయాలనేసి అనుకుంటున్నాను. మీరు ప్రెస్ నోట్ చూస్తే ఒకళ్ళు మహమ్మదాబాదు, ఒకళ్ళు కరీంనగర్, సైదాపూరు, ఒకళ్ళు ముకుందాపురం, నల్గొండ అంటే మా ఊరు పక్కనే అది, ఇంకొకళ్ళు జనగామ అట్లా ఉన్నారు. సో అక్కడ కలిసినప్పుడు క్యాటరింగ్ అంటే ఎంత వస్తుంది, రోజుకి 500, 1000 ఇట్లా కాదు. మనం ఏదైనా ఈజీ మనీ సంపాదించాలి, ఫాస్ట్గా రాత్రికి రాత్రి మనం కోటీశ్వరులం అయిపోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఒక బొలెరో వెహికల్ తీసుకొని, ఇవి మనకు నైట్ టైం అగ్రికల్చరల్ ఫీల్డ్స్ మన పొలాల్లో కట్టేస్తాం కదా, ప్రతిదీ కూడా అన్నీ కూడా ఇంటి దగ్గర కట్టుకోలేము కాబట్టి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇది మనకు 2వ తారీఖు ఒక అఫెన్స్ అయింది ఇక్కడ. ఆ 2వ తారీఖు అయిన అఫెన్స్లో వీళ్ళు మా వాళ్ళు వర్కౌట్ చేస్తే ఈ బొలెరో నెంబర్ వచ్చింది, దాన్ని మార్చి ఇచ్చేసిరు వీళ్ళు. ఒక్క నిమిషం. విలేజ్ ఇది మరికల్ విలేజ్. ఆగస్ట్ కదా ఈ మంత్. సో ఆ మరికల్ విలేజ్ నుంచి తీసుకెళ్ళిర్రు. మన వాళ్ళు వర్కౌట్ చేస్తే అది ఆ బొలెరో వెహికల్కి ఏదైతే ఒరిజినల్ నెంబర్ ఉందో అది తీసేసి వేరే నెంబర్ పెట్టిర్రు. దాని ద్వారా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకు ఇవన్నీ కూడా కేసెస్ బయటపడ్డాయి. మనకు దీంట్లో నవాబ్పేటతో పాటు హన్వాడ, కుల్కచర్ల, యాదగిరిగుట్ట కూడా ఉంది, షాద్నగరు, యాలాల్ అంటే వికారాబాదు అండ్ పెద్దేముల్, వికారాబాదు మనది అండ్ సైబరాబాదు, షాద్నగర్ అండ్ సైబరాబాదు, రాచకొండ. సో 4 యూనిట్స్, 4 జిల్లాలవి మనకు కేసెస్ ఒక 9 కేసెస్ వరకు బయటపడ్డాయి. మనం ఒక 16 పశువుల వరకు, అంటే అందులో ఆవులు, లేగదూడలు అండ్ గేదెలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం రికవరీ చేసే ప్రాసెస్లో వాళ్ళు కొన్ని అమ్ముకున్నారు. మొత్తం ఒక 14 లక్షల ప్రాపర్టీ. మనకు ఒక గేదె వచ్చేసి జెర్సీ అది 1 లక్ష పైన ఉంటుంది, మీకు తెలుసు. 14,50,000 మొత్తం కొన్ని అమ్ముకున్నారు వాళ్ళు. క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది.
ఇది నేను ఈ సందర్భంగా మనకు అంటే విలేజెస్కి చెప్పేది ఏంటంటే మనకు అంటే పొలాల దగ్గర అయితే సీసీ కెమెరాలు పెట్టమని నేను అడగను, కానీ అట్లీస్ట్ రోడ్ల మీద పెడితే ఇట్లాంటివి ఏమైనా అయినప్పుడు మనకు క్లూస్ వస్తాయి. క్లూస్ వచ్చి అట్లీస్ట్ ఏ బండి పోయింది ఏంది అనేది మనం వర్కౌట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా నేను నవాబ్పేట మండలం కావచ్చు, మనకు మౌనర్, ఎందుకంటే చాలా ప్లేసెస్లో కూడా అవుతున్నాయి మనకు మహమ్మదాబాదు, అడ్డాకుల, దేవరకద్ర పశువులవి దొంగతనాలు చాలా ఈజీగా చేస్తున్నారు. అందరినీ కోరేది ఏంటంటే అట్లీస్ట్ మెయిన్ కూడళ్ళ దగ్గర రోడ్ల మీద సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే మనకు భద్రత కోసం ఈజీగా ఉంటుంది. ఎవరు అంటే అన్నోన్ పర్సన్స్ ఆ విలేజ్కి వచ్చినా కూడా తెలిసిపోతుంది ఇమ్మీడియట్గా. మనకు కూడా ఏదైనా కేసు అయినప్పుడు డిటెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనకు ఈ కేసు మొత్తం కూడా విక్రమ్ మన నవాబ్పేట ఎస్ఐ గారు, జనార్దన్ ఏఎస్ఐ గారు, వెంకట్రాములు హెడ్ కానిస్టేబుల్, సురేష్ బాబు హెడ్ కానిస్టేబుల్, భాస్కరు, శెట్టి నాయక్, వీళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా కలిసి ఒక టీం వర్క్ చేయడం వల్లనే ఈ కేసు చాలా తొందరగా డిటెక్ట్ అయినాయి. ఇక్కడ మనకు 2వ తారీఖు అయింది, వాళ్ళు 11వ తారీఖు. వితిన్ 9 డేస్లో మనము ఇన్ని కేసెస్ డిటెక్ట్ చేయడము అంత ఈజీ ఏం కాదు. దట్టు క్లూలెస్గా ఉన్నది, ఎక్కడ క్లూ లేకుండా ఉన్నది. మనం చాలా సీసీ కెమెరాలు చాలా దూరం చూసి తర్వాతనే మనకు ఒక క్లూ వచ్చింది. ఆ క్లూని బట్టి మనం వర్కౌట్ చేసాము. సో అందుకనే ప్రజలకి చెప్పేది ఏంటంటే సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షుడ్ ఏర్పాటు చేసుకుంటే, అంటే పల్లెటూర్లలో అవసరం లేదు అనే ధోరణి కాకుండా అట్లీస్ట్ ప్రధాన కూడళ్ళలో మెయిన్ బజార్ ఒకటే ఉంటుంది మనకు, ఆ వెహికల్స్ వచ్చే దారిలోనన్నా పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ పెట్రోలింగ్లో దొరికింది. ఇంకా ఫర్దర్ ఇప్పుడైతే 9 చెప్తున్నారు. ఫర్దర్ ఏమన్నా ఉన్నా కూడా మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది.